రైట్. ఇంతకుముందు చెప్పుకున్నట్లు పవన్ తాడేపల్లిలో ఒక పొలిటికల్ జాతర కనిపిస్తుంది. అంటే ఎవరికి టికెట్ వచ్చింది, ఆశావాహులు అవ్వచ్చు, అసంతృప్తులు అవ్వచ్చు, వచ్చిపోయే వాళ్ళ విధంగా ఆ తాడేపల్లిలో అయితే ఒక పొలిటికల్ జాతర అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఇన్ఛార్జీలు మార్చారు కాబట్టి ఒక 2-3 రోజుల్లో జనవరి 3వ తారీఖున ప్రకటిస్తారు. ఒక తుది దశకు వచ్చిందన్న ప్రచారం కూడా జరుగుతుంది. చూస్తే తాడేపల్లిలో పొలిటికల్ జాతర కొనసాగుతోంది. అభ్యర్థుల జాబితా ఖరారు తుది దశకు చేరుకుందని, వెంటనే ఇన్ఛార్జీలను ప్రకటిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఇందుకు 3 రోజుల సమయం పడుతుందని, బహుశా జనవరి 2వ తేదీన ఇన్ఛార్జీల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి పిలుపు వచ్చిన వాళ్ళు, టికెట్ ఉందో గల్లంతైందో తెలుసుకుంటున్న వాళ్ళు, తమ అసంతృప్తిని వెళ్లగక్కాలనుకుంటున్న వాళ్ళు, ఇలా రకరకాల కారణాలతో సీఎం కార్యాలయానికి క్యూ కడుతున్నారు. టెన్షన్ పడుతూ వచ్చి అంతే టెన్షన్ తో తిరిగి వెళ్లిపోతున్నారు. నిన్న పెద్ద సంఖ్యలో నేతలు తాడేపల్లికి వచ్చి ప్రాంతీయ సమన్వయకర్తలతో చర్చలు జరిపారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తి గళం వినిపించడం, తన అనుచరులతో సమావేశం కావడంపై అధిష్టానం ఆగ్రహించింది. నిన్న ఆయనకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా సీఎంఓకు వెళ్లారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కూడా నిన్న తాడేపల్లిలో సీఎం కార్యాలయానికి వచ్చారు. అభ్యర్థిగా నిలబడాలంటే ఎంపీ స్థానానికి 140 కోట్లు, ఎమ్మెల్యే స్థానానికి 20 నుంచి 30 కోట్లు డిపాజిట్ చేయాలి అనేది వినిపిస్తుండడంతో అభ్యర్థులందరూ కూడా హడలిపోతున్నారు. ముఖ్యంగా ఎంపీ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా సుముఖత చూపించడం లేదు. అంటే నిలబడేందుకు సుముఖత చూపించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వైసీపీకి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అదే రిజర్వ్ స్థానం అయితే మాత్రం కొంతవరకు వెసులుబాటు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 2 ఐఏఎస్ అధికారులు, అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు దీనికి అంటే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఒకళ్ళు 50 కోట్లైనా సరే తాము రెడీగా ఉన్నామని చెబుతున్న పరిస్థితి. దీంతో పాతవారిని ఎమ్మెల్యేలుగా పంపించి కొత్తగా ఈ అఖిల భారత సర్వీసులకు సంబంధించిన అధికారులను ఎంపీలుగా పోటీ చేయించాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక ఎంపీ టికెట్ కావాలి అయితే 140 కోట్లు, దాదాపు టికెట్ కు 140 కోట్లు డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెబుతున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీలో ఎంపీ టికెట్ అంటేనే హడలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మామూలు స్థానాల్లో అయితే 20 నుంచి 30 కోట్లు, రిజర్వ్ స్థానాల్లో అయితే దానికంటే కొంచెం తక్కువ డిపాజిట్ చేయాలని చెబుతుండటంతో ఆ పార్టీ ఈ నేతల్లోనే అసహనం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్న ఉదయం నుంచి కూడా తాడేపల్లి ప్యాలెస్ భారీ ఎత్తున నాయకులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చింతలపూడి సంబంధించినటువంటి నాయకుడు ఎలీజా తన చింతలపూడి స్థానాన్ని కేటాయించాలి, తనను కాకినాడ ఎంపీగా వెళ్లమన్నారు, అమలాపురం ఎంపీగా వెళ్లమన్నారు. అయితే తాను దానికి సిద్ధంగా లేదని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో తన అనుచరులు అందరితో కూడా వచ్చి అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మిథున్ రెడ్డి ఇంటి ముందే బైఠాయించి నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు జగన్ రావాలి, ఎలీజా కావాలంటూ కూడా ప్లకార్డులు వాళ్ళంతా కూడా ప్రదర్శించిన పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా వైసీపీలో నాయకులు అదేవిధంగా నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా వచ్చి సీఎం క్యాంపు కార్యాలయం ముందు, అదేవిధంగా పార్టీ ఆఫీస్ ముందు, వివిధ పార్టీ పెద్దల ఇళ్ల ముందు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భారీ ఎత్తున నేను ఉదయం నుంచి కూడా నాయకులందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన పరిస్థితి. మల్లాది విష్ణు కావచ్చు, అదేవిధంగా మల్లాది విష్ణుతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా 3 రోజుల నుంచి వరుసగా వస్తున్నారు. ఇంకా ఒంగోలు సీటు పైన ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా సందిగ్ధంలోనే ఒంగోలు సీటు ఉన్న పరిస్థితి అయితే ఉంది. దేవినేని అవినాష్ కూడా నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఇక వీరితో పాటు బాలినేని ఉదయభాను కూడా నిన్న క్యాంపు కార్యాలయానికి వచ్చి వెళ్ళారు. కానీ ఎవరికి ఈ విషయంలో అయితే సీటు విషయంలో ఇంకా స్పష్టత రాని పరిస్థితి అయితే ఈ నెల జనవరి 3వ తేదీన పూర్తి స్థాయి జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వైసీపీ వర్గాల ద్వారా మనకు తెలుస్తోంది ఇన్ఛార్జీలకు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.